అన్నవరం ప్రసాదం ఆకు కూడా నవ్వులేచు కానీ వద్దులే బాగోదు కదా. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీద పెట్టమంటే కట్నం పేరుతో మీ బావ మీద పెట్టాడు. ఇంటి పేరు నిలబెడతా అంటే పెళ్లి చేసి నా ఇంటి పేరు మార్చాడు. ఇడ్లీ పాత్ర మొహంగాడు. నానే చదువుకున్నందుకు ఆఫీసులోనూ పని చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లోనూ పని చేస్తున్నావు. పాయింట్ ఇరుక్కు. లేడీస్ కి ల్యాప్టాప్ కి లాజిక్ ఎట్టి పడేశాడు దేవుడు. తీసిన దగ్గర నుంచి దీనికి వాయింపు, లేచిన దగ్గర నుంచి మనకు వాయింపు. సత్తుగాని శాంతంగా ఉండదు. అన్నవరం ప్రసాదం ఆకు కూడా నవ్వులేచు కానీ వద్దులే బాగోదు కదా. అమ్మో ఇది సూర్యుడు రాగానే సంపాదన మీద పడ్డది. ఏడి మీద ఉన్నప్పుడు వెళ్తే ఏపుకు తింటది. వెనక్కి వెళ్ళిపోదాం. దీనికి నన్నెత్తి మీద కూడా నేత్రం ఉన్నట్టుంది. చూసేసింది. ఏమక్క లాగిన్ అయ్యో? లాగి పెట్టి కొట్టానంటే డస్ట్ బిన్ లో పడతావు. వచ్చి వర్క్ చూడు. పొద్దునే పని అంటే పాచి పని చేసుకునే పని మనిషిలాగా. శాలరీ పెంచాడనో సంకలు గుద్దేసుకున్నాం. వర్క్ ఫ్రం హోమ్ వంకతో ఓవర్ టైం ఇచ్చాడు. జీతగాల జీవితాల మీద బతికే జిత్తుల మారిన అక్క. మరి మనం కంప్యూటర్ తో కుస్తీ పడితేనేగా కార్పొరేట్ ఆఫీసులో కాసులు కురిసేది. ప్రాజెక్ట్ అయిపోగానే లక్షలు ఆడుకొట్టేస్తాడు. పనులం కాబట్టి 10-20 మన మహాన్ కడతాడు. కోపడే బదులు కంపెనీ పెట్టచ్చు కదా. బొచ్చిచ్చాడు మన బాబు. మధ్యలో మన బాబు ఎందుకు దూరాడు? దూరింది ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడు. అదే ఎప్పుడు? నా చదువు అంతా అయిపోయి సర్టిఫికెట్ చేతికి వచ్చినప్పుడు. ఏం చేశాడు? ఇన్వెస్ట్మెంట్ పెట్టినానా కంపెనీ బట్టి మన ఇంటి పేరు నిలబెడతా అన్న. పెట్టాడా? పెట్టాడు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీద పెట్టమంటే కట్నం పేరుతో మీ బావ మీద పెట్టాడు. ఇంటి పేరు నిలబెడతా అంటే పెళ్లి చేసి నా ఇంటి పేరు మార్చాడు. ఇడ్లీ పాత్ర మొహంగాడు. నానే నాన్న కాబట్టి నార్మల్ గా తిట్టా. అదే నేనైతే చంపేసేదాన్ని. సొంత ముగుడిని చంపేసే అంత సొంత పిల్లలకి లేదులే. అందుకేగా 3 ముళ్ళేసి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. మీకెవరో తాగించక్కలేదే, మీరే చెరువులోకి దూకు మరీ తాగేస్తారు. బావేదో మొదలెట్టాడు. నువ్వు చెప్తా. ఆడాళ్ళకి ఆడాళ్లే శత్రువులు అంటారు కదా, కానీ ఆడాళ్ళు ఏరే ఆడాళ్ళు కాదు. మరి ఏ ఆడదానికి ఆడదే శత్రువు. ఎలా? జీవితాంతం చాకరీ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ వేసుకుని మరీ రెడీ అయిపోతారు కాబట్టి. అసలే లాగిన్ అయి ఉన్నాను. లాగ్ చేసి లాగి పెట్టి కొడతా. మరి ఇదే ఈ తొందరపాటు వల్లే అన్ని తొందరగా అయిపోవాలని ఇప్పుడు కాలు తొక్కేసుకుంటారు. పాయింట్ కి రా. చదువుకునేటప్పుడు ఒక్క మార్కు పోయినా ఒంట్లో నీళ్ళని కళ్ళల్లోకి తెచ్చుకుని మరీ ఏడ్చేసి ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేసి పట్టాల మీద పట్టాలు పుచ్చేసుకుని తీరా పనిచేసి పైకి వచ్చే టైంలో బాగా రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అదే మేము బీటెక్ లో ఎన్ని బ్యాక్లాగులు ఉన్నా, బాబు ఎన్ని బండబుద్ధులు తిట్టినా భోజనం కూడా మారకుండా బ్రహ్మాండంగా బతికేస్తాం. పెళ్లి చేసుకున్నాక చదువుకో సార్థకత ఉండాలని, ఉద్యోగం చేసి ఉత్తమ స్త్రీగా మళ్ళీ మార్కులు కొట్టేయాలని ఎతుక్కుంటూ వెళ్ళి మరి ఏదో జాబ్ లో జాయిన్ అయిపోతారు. మరి చదువుకున్న ఒక చింతకాయలమ్మలా. చెప్తా ఇక్కడ నీకు అర్థం అవ్వకుండా ఎక్కడ ఇరుక్కుపోయావంటే, చదువుకున్నందుకు ఆఫీసులోనూ పని చేస్తున్నావు, పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లోనూ పని చేస్తున్నావు. పాయింట్ ఇరుక్కు. ఆఫీసులో పైసల కోసం ప్రెజర్ తీసుకుంటే ఇక్కడ పైసలు ఇచ్చి మరీ ప్రెజర్ కొనుక్కుంటున్నావు. 24 గంటలు పని చేయడానికి పని కట్టుకుని మరీ ప్రణాళికలు వేసుకుని సంపాదించిందంతా తీసుకెళ్లి మళ్ళీ కట్టుకున్నోడికి తొంపెడతారు. అందుకే ఏ ఆడదానికి ఆడదే శత్రువు అన్న. అదే మనల్ని చూడు, జాబ్ చేస్తాం, డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తాం. సింగిల్ జాబ్ సింగిల్ పేమెంట్. మీరే డబల్ జాబ్ నో పేమెంట్. ప్రెజర్ తీసుకోకరా, వర్రీస్కి పుర్రి పేలిపోద్ది. మీనింగ్ ఏంటి? పని మనీ గురించి మార్కుల గురించి కాకుండా మన గురించి చేసుకోవాలి. అప్పుడే ఈ స్పేస్ లో మనకంటూ కొంచెం పీస్ మిగులుద్ది. లేదంటే పీస్ అయిపోతావు. ప్రశాంతంగా బతకండ్రా అంటే పని మనుషులు అవుతానంటారేంట్రా బాబోయ్. అంటే నేను లైఫ్ లాంగ్ టోటల్ గా దొరికేసినట్టేగా. అదేగా చెప్పాడు. ఈ అమ్మ జీవితం. నేను ఇంకా చదువుకొని జాబ్ చేసి పెళ్లి చేసుకొని పని చేసి ఏదో సాధించేస్తున్నా అనుకుంటున్నా. చాకరీ చేస్తున్నానా? ఫోన్లేవే బాబు, ఈ క్లారిటీతో నా కళ్యాణం అయ్యాక కాలు కూడా బయట పెట్టాను. ఇప్పుడు నేనెలా బయటపడాలి? జీవిత ఖైదీకి విడుదల ఉండదనుకుంటా. ఇప్పుడు దాకా ఉన్న ఇండివిజువాలిటీని అంతా ఈడో చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు వరకు బావు మహిళల్లో మైనసే చెప్పాడు. ప్లస్లన్నీ నువ్వు ప్రూవ్ చేయాలి. ఎలా? బావిచ్చిన ఇరిటేషన్ బావకే ఇచ్చేయి. అదెలా? డబల్ డ్యూటీ నో పేమెంట్ అన్నాడు కదా. అర్థమయ్యింది. వస్తున్నారా? నా పెళ్ళయ్యాక మా ఏమన్నా నా మాట ఒకే ఒక్కసారి అన్నది. అది కూడా మన భూకంపం వచ్చినప్పుడు. బయటికి రావే అంటే వెంటనే వచ్చేసింది. అరే ఉండరా ఒకసారి, ఎవడో తెగ ఫోన్ చేస్తున్నాడు. ఆవిరి కుడులా ఆత్రం ఎక్కువ వీడికి.
మూత తీసేదాకా బుడు బుడు ఎదవ సౌండ్లు ఈడును. చెప్పండి ఆవిరి కూడంగారు కాదే బాస్ గారు. ఏమయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ మీ మరదలు ఇచ్చేస్తుంది. అవునా? ఆ ఒకసారేమో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంది, ఒకసారేమో స్నానం చేస్తున్నాడు అంది, ఇంకోసారేమో బట్టలు వేసుకుంటున్నానని చెప్పిందే. అవును. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకుంటారు, ప్రాసెస్ కరెక్టే కదా? లేకపోతే స్నానం చేసి బట్టలు వేసుకుని ఎక్సర్సైజ్ చేయమంటారా? చండాలంగా ఉంటుంది. నేను మాట్లాడేది ప్రాసెస్ గురించి కాదు, ఫోన్ గురించి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వర్క్ మానేసి హోమ్ లో హెల్త్ కేర్ తీసుకుంటున్నావా? నా ప్రాసెస్ గురించి పక్కనట్టండి, మీ ప్రాసెస్ ఏంటి? ఫోన్ చేస్తే మేడం లిఫ్ట్ చేసి ఓసారేమో బాల్కనీలో బూజులు దులుపుతున్నారండి, ఇంకోసారేమో బట్టలు ఆరేస్తున్నారండి, ఇంకోసారి భగవంతుడికి దండం పెట్టుకుంటున్నా అందా? కాదు, బాత్రూమ్ లో కమోడ్లు కడుగుతున్నారండి. సర్లే ఫోన్ గురించి వదిలే. వదిలేసాను. లాగిన్ అవ్వలేదే? టైం అవ్వలేదు కదా. ఎక్స్ట్రా అవర్స్ అని చెప్పాను కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి వర్క్ ఎక్కువ ఇచ్చేస్తే హోమ్ లో వర్క్ ఎలా చేసుకుంటారా? శాలరీ కూడా పెంచాను కదా. పెంచేయాలండి, బోర్డు 30%. బోడా? లేకపోతే మీ డాడే డాడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే వర్కింగ్ అవర్స్ లోనే వర్క్ చేస్తాడు. ఎరా సినిమాస్ పెట్టండి సిరాకు వచ్చేస్తుంది ఇక్కడ. పెట్టేశాడు. బాస్ అనే మినిమం మర్యాద కూడా లేదు వీడికి. ఏమండి పిలిచారు? కాఫీ దేవే. అలాగే ఒకటే. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అలాగే 2. హారా గారు స్నానం చేయాలి, వెళ్ళి వాష్రూమ్ లో హాట్ వాటర్ పెట్టు. అలాగే 3. మీ అక్కగా ఉన్న మాడు పగిలిందా? ఆవకాజడి మొఖం వేసుకుని అంకిల్ ఎక్కడుతుందా? అక్క అంకెల్లో అంతరార్థం ఉంది, ఆగితే తెలుస్తుంది. లేట్ చేయకండి, పులుస్తుంది. అద్దంలో అరగంట సేపు చూసుకుంటే గానీ మీకు మీరే అర్థం గారు. మీకు అంతరార్థాలు ఏంటో ఎద్ద పదార్థాల్లో ఓటాలు వేసుకుని ఉన్నాయి. నువ్వు వెయిట్ చేయి. నువ్వు నార్మల్ ప్లాన్ వేసేటప్పుడు ఇలాగ ప్రవర్తించేది. ప్లానా? ప్లాన్ కాదు, పని చేసేటప్పుడు ఇలాగైనా ప్రవర్తించేది అంటున్నా. మీరు కాఫీ అడిగారు కదా, కాచి తీసుకొస్తా. అలాగే. ఇంత ఫాస్ట్ గానా? ఇన్స్టెంట్ కాఫీ కదా, ఇంతే ఫాస్ట్ గా వచ్చింది. కాఫీకే కాలు దన్నేసుకుంటున్నావు, బోర్ మీద అడిగితే బోర్లో పడిపోతావేమో. పడినా పర్వాలేదు, కానీ మీ మీద మాత్రం పడగడదు. అయిపోయి ఏంటి? కాఫీ ఇవ్వు, తాగుతాను. లేదు, తాగిస్తా. నేను 100 degrees లో హాట్ వాటర్ పెడతాను, మీరు టవల్ కట్టుకొని తొందరగా రండి. వీపున సోపు దొరుకుతా. ఏంటిది ఎక్కువ చేస్తుంది? అక్క ఆచరణలో అంతరార్థం ఉంది, ఆగితే తెలుస్తుంది. అరిసేతో కొట్టినట్టు మొఖం అరిసి అయిపోద్ది, పిండితే నూనె వస్తుంది. ఈ ఎదవ ఎండి చేప డైలాగులు కొట్టేవంటే ఏ పెత్తనేళ్ళు. ఏమండి, వంటలు వేడిగా ఉన్నాయి, దాడి చేద్దరు రండి. మరి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది, ట్యాంపరింగ్ అయిపోతావు చూసుకో. నువ్వు పక్క నుండి కవరింగ్ చేయి చాలు, షివరింగ్ తెప్పించుకో. ఏంటి? రండి కూర్చోండి. ఏంటే వెయిట్ చేస్తున్నారు? తినేగానే తొంగుంటారు కదా, మిగిలిపోతే మళ్ళీ మెక్కేద్దామనా? కాదు, మీకు దగ్గరుండి మెక్కిపిద్దామని. చిన్నప్పుడు ఎప్పుడు చిన్ని ముద్దలు కలిపితే మీ అమ్మ చేత్తో తిన్నారు. ఇప్పుడు ఎట్లా ముక్కు చేస్తుంది? అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కలిపి అరచేత్తో కలిపి ముద్దలు పెడితే అత్యవసర చికిత్స అంబులెన్స్ ఫోన్ చేయాలి. అయినా పర్లేదు, నేను ఆగను. మీ అంకమ్మ ఇది అన్నం తినిపించట్లేదే, హత్యా ప్రయత్నం చేస్తున్నట్టుంది. మడ్డలు మార్నైదంతో చేస్తారు బా. మీరు మధ్యగానంతో కూడా చేస్తారా? మడతమంటే మొహాలరా. తప్పకుండా. అబ్బో పాపం బిడ్డ మొత్తం తినకుండానే వెళ్ళిపోయాడు. అమ్మా అమ్మా. ఏమండి, కాళ్ళు నొక్కుతా. నేను పీక నొక్కుతా. ఓ పీక నొక్కరా. పీకదే. ఏంటి పొద్దు నుంచి తెగ పెడతా నుంచి చేస్తాం. ఇప్పుడు మీకు మెసేజ్ వస్తుంది చూడండి. వచ్చింది. హాయ్, శాలరీ క్రెడిట్ అయింది. అమ్మ బొక్కడింది. నేనే పెట్టించా. చిన్న మెదడుకి ఏమన్నా చెద పురుగులు పట్టాయా? నువ్వు పెట్టించడం ఏంటే? సర్వీస్ కి చార్జ్ చేసా. శాస్ కొట్టానంటే నర్వస్ వచ్చి పడిపోతావు. చార్జ్ ఏంటే?
స్లిప్పులో స్లిప్. పొద్దున్నుండి మీకు పెట్టిన హాట్ కాఫీ దగ్గర నుంచి హాట్ వాటర్ వరకు, తోమిన వీపు దగ్గర నుంచి తినిపించిన అన్నం వరకు, దువ్విన తలకి, గోకిన గోళ్ళకి, ఆఖరికి పుణుకిన కాళ్ళకి కూడా చార్జ్ చేసి కౌంట్ చేసి మీ శాలరీలో కట్ చేయించారు. మిమ్మల్ని అడిగితే మీరు ఎవరు కదా? ఎందుకు? నువ్వే అన్నావు కదా డ్యూటీలు ఉంటాయి కానీ పేమెంట్లు ఉండవని. ప్రతిసారి నీ ఎంట్రీ అంటే అయినా భారీ కాదు దాని బాధ్యత. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ కూడా నేను మీకు వర్క్ చేశా, ఆ డ్యూటీ చేస్తూ కూడా మీకు ఎక్స్ట్రా డ్యూటీ చేశా. బాధ్యతలట బొంగుల బాధ్యత. అందుకని ఛార్జీలు ఎత్తారా? ఎస్, ఇక నుండి ఎక్స్ట్రా సర్వీస్ కి ఎక్స్ట్రా ఛార్జ్.